మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్, సిపిఐ జిల్లా నాయకులు. కావలి వైకుంఠపురంలో ఉంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళ కూతురు అమ్మాయి రామమ్మ గిరిజన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, దళితులు. ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది. వాళ్ళత్త అంగన్వాడీ టీచర్, చలంచర్లలో, కావలి మండలం సంబంధించిన చలంచర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తారు. 3 సంవత్సరాల నుంచి భర్తని తన దగ్గర రానికుండా ఆపుతూ ఉంది. ఎంత పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఎంత దౌర్భాగ్యం అంటే బిడ్డకి ఈరోజు గుర్తింపు లేదు. ఆ బిడ్డకి ఆధార్ కార్డు చేయించడానికి తల్లిదండ్రులు వేలుముద్ర వేయాలి. కనీసం ఆ వేలుముద్ర వేసేదానికి కూడా బిడ్డను పంపించకుండా వీళ్ళ అత్తగారు ఆపుతూ ఉంది. ఊర్లో కూటమి ప్రభుత్వం నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడినా వాళ్ళ మాట కూడా ఎవరిని వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి అక్కడ కావల్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పట్టణ పరిధిలో వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా దాన్ని కూడా బేఖాతరు చేసి మేనేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆమె కష్టం చెప్పుకోవడానికి ఈ బిడ్డకి గుర్తింపు కావాలి. స్కూల్లో చేర్చాలన్నా ఆధార్ కార్డు కావాలి. ఈరోజు రేపు ఏదన్నా అబ్బాయికి బాగాలేకపోయినా, ఆరోగ్యశ్రీలు ఏదన్నా వైద్యం చేయించుకోవాలన్నా ఆధార్ కార్డు కావాలి. అటువంటి ఆధార్ కార్డు కూడా లేని కనీసం పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనిని కావల రూరల్ పట్టణ సిఐ గారు రాజేశ్వరరావు గారికి కేసు అక్కడికి రాశారు. రేపు సిఐ గారిని కలుస్తారు. కలిసిన తర్వాత వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలా జరగకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వెంట నిలబడి వాళ్ళ కోసం ఆ బాబుకి ఆధార్ గుర్తింపు వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళకి అండగా నిలబడి పోరాడతామని తెలియజేస్తాం.